హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ హరీష. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఏంటి హరీష ఇల్లు వెకేట్ చేస్తున్నావా అనుకుంటున్నారా? లేదండి, ఇల్లు డీప్ 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 క్లీనింగ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఎందుకు వచ్చింది ఏంటి అనేది ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. ఎందుకు అంటే మా ఇంట్లో ఒక 2 రూమ్స్లో టెర్మైట్స్ కనిపిస్తున్నాయి, లైక్ చెదలు. ఆల్మోస్ట్ ఒక 1 మంత్ నుంచి మాతో హైడ్ అండ్ సీక్ ఆడుతున్నాయి. ఒకరోజు ఒక రూమ్లో కనిపిస్తాయి. అది పెస్ట్ కంట్రోల్ అని పిలిచాము, క్లీన్ చేయించుకున్నాము. ఒక 10 డేస్ కనిపించవు. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక రూమ్లో 2 సైడ్స్ ఉన్న రూమ్లో గెస్ట్ బెడ్రూమ్ అండ్ కిడ్స్ రూమ్లో అలా క్లీన్ చేయించుకుంటున్నాము. వస్తున్నాయి ఒక 1 మంత్ నుంచి. బట్ మొన్న ఫ్రైడే రోజు మార్నింగ్ చూస్తే మళ్ళీ ఒక రూమ్లో కనిపించాయి. ఇలా కాదు అని చెప్పేసి వాళ్ళకి కాల్ చేస్తే చూడండి ఇట్లా బాత్రూమ్ డోర్కి వచ్చాయి. వాళ్ళకి కాల్ చేస్తే వచ్చి చూసి మొత్తం ఆ 2 రూమ్స్లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తీసి బయట పెట్టమన్నారు. ప్రతి వస్తువు ఏది లేకుండా ప్రతిదీ తీసి బయట పెట్టమన్నారు. వచ్చిన తర్వాత బయట పెట్టేసి ఉంచితే వచ్చి క్లీన్ చేస్తాము అని చెప్పేసి చూడండి మొత్తం అన్ని 2 రూమ్స్లో అన్నీ కూడా తీసి పెట్టి, ఈవెన్ కప్బోర్డ్స్లో డ్రాస్ ఉంటాయి కదా, ఆ డ్రాస్ కూడా తీసి అయితే బయట పెట్టాము. అయితే నేను వాళ్ళు వాళ్ళు వచ్చి ఆల్మోస్ట్ 2.5-3 అవర్స్ వరకు వాళ్ళు చేశారు వర్క్. నేను ఆ వర్క్ అదంతా అయితే ఏం చేయలేదండి, వీడియో రికార్డ్ చేయలేదు. అంతకుముందు చేసిన అతనే కాకుండా వేరే అతన్ని పిలిపించుకున్నాము. వీళ్ళైతే చాలా డీప్ 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 క్లీనింగ్ చేశారు. హోల్స్ పెట్టేసి ఆ హోల్స్లోకి ఏవో 2 టైప్స్ ఆఫ్ స్ప్రేస్ చేసేసి లిక్విడ్స్ ఇది ఆ వర్క్ చేసి వెళ్ళిన తర్వాత చూడండి ఇట్లా మొత్తం హోల్స్ పెట్టేశారు గోడకి. ఈవెన్ కప్బోర్డ్స్ లోపల కూడా హోల్స్ పెట్టేసి ఏవో 2 టైప్స్ లిక్విడ్స్ స్ప్రే చేసేసారు. దాని పైన అనేది మళ్ళీ ఇవి వైట్ సిమెంట్ ఉంటుంది కదా, వైట్ సిమెంట్ పెట్టారు. చూడండి ఈవెన్ మ్యాట్రస్ కూడా తీపిచ్చేసి బెడ్ ఇట్లా పైకి లేపి మరి మొత్తం కూడా ప్రతిదీ కూడా కొంచెం నీట్గా చేశారు. 2 ఇయర్స్ అయితే వ్యారంటీ ఇచ్చారు. ఈ 2 ఇయర్స్ లోపు మళ్ళీ ఏదన్నా ఇలా కనిపించాయి అంటే మళ్ళీ మేము వచ్చి చేస్తాం ఫ్రీగా అని. చూడండి ఇల్లు పరిస్థితి అయితే ఇలా అయిపోయింది. నాకైతే నీరసం వచ్చిందండి నిజంగా ఇల్లుని చూసుకుంటే. ఇట్లా ఎందుకంటే మనం ఏం ప్రిపేర్ అయ్యలేము అప్పుడు. ఇంత ఆల్రెడీ 2 టైమ్స్ చేయించుకున్నాము కొంచెం క్లీనింగ్. పెస్ట్ కంట్రోల్ వాళ్ళు 2 టైమ్స్ పిలిచాము. వాళ్ళు కొంచెం క్లీన్ చేసినప్పుడే చాలాసార్లు క్లీనింగ్ చేసేసుకున్నాము. బట్ ఇంతగా మళ్ళీ డీప్ క్లీనింగ్ చేసుకోవాల్సి వస్తుంది. సో కొంచెం స్టార్టింగ్లోనే ఉన్నాయి కాబట్టి, ప్లస్ రెయినీ సీజన్లో ఈ సీజన్లో పెరిగే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి కొంచెం డీప్గానే చేయించుకుందాము అని చెప్పేసి చూడండి ఇది కిడ్స్ రూము మొత్తం కూడా ఇవంతా పడిపోయి మట్టి పడిపోయి కప్బోర్డ్స్ ఇవన్నీ చూడండి ఎలా అయిపోయిందో. ఇలా 2 డేస్ అయితే అసలు వాటిని ఏం కంప్లీట్గా క్లోజ్ చేసేయమన్నారు. 2 రూమ్స్ కూడా ఏం టచ్ చేయొద్దన్నారు. ఈ 2 డేస్ కూడా మేము మొత్తం ఇంకా సామాను మొత్తం కూడా అన్ని హాల్లో పెట్టేసుకొని మాస్టర్ బెడ్రూమ్లో ఆ హాల్లో ఆ టీవీ ఏరియా ఏదైతే ఉందో ఆ టీవీ ఏరియా కొంచెం వరకు మాత్రమే. ఎంతైనా ఎంతో కొంత అయితే స్మెల్ ఉంటుంది కదా, ఎంత రూమ్స్ క్లోజ్ చేసినా. మొత్తం విండోస్ అన్నీ ఓపెన్ చేసి 2 డేస్ అయితే రూమ్స్ అన్నీ క్లోజ్ చేసుకున్నాము. కొంచెం లక్కీగా వీకెండ్ అయ్యింది, అంత హడావిడి అయితే లేదు. ఇంకా పిల్లల స్కూల్స్ అవి ఉన్నాయంటే నాకు ఇంకా చిరాకు వచ్చేది ఇట్లా చూసుకొని ఇల్లు అయితే. సో ఇది 2 డేస్ తర్వాత మళ్ళీ సండే నిన్న మార్నింగ్న మళ్ళీ మొత్తం ఫస్ట్ అయితే నీట్గా చేసుకొని, అది మాప్ పెట్టినా కూడా మేబీ పోదు, అంత బాగా అయితే క్లీన్ అవ్వదని చెప్పేసి మొత్తం వాటర్ వాష్ చేసుకున్నాను. మొత్తం నీళ్ళతో కడుక్కున్నా. నాకు తెలిసి నేను ఇంట్లోకి వచ్చే ముందు అప్పుడు వాటర్తో కడిగినట్లున్నాం అంతే కదా. నార్మల్గా అపార్ట్మెంట్స్లో ఇక్కడ ఏం హోల్స్ ఏం ఉండవు కదా. మన బకెట్లు నీళ్ళు బార్బోస్ కడగటానికి మాపే పెట్టుకుంటాం ఎప్పుడు. బట్ ఈసారి మాత్రం ఇంక అట్లా బాత్రూమ్స్లో కొట్టేయచ్చు కదా అనేసి కొంచెం నీట్గా ఎక్కడ వేటి కింద పోవడానికి అక్కడ ఏం సామాన్ లేదు కదా. మా అమ్మాయి అయితే స్కూల్ నుంచి వచ్చి ఇల్లు రీసౌండ్ వస్తుంది రూమ్స్లో అని. ఆ రూమ్స్ మొత్తం ఖాళీగా ఉంటే రీసౌండ్ వస్తాయి కదా, సో రీసౌండ్ వస్తుంది అని. సో ఇది సండే రోజు మార్నింగ్ అండి.
మొత్తం బ్రేక్‌ఫాస్ట్ అది చేసేసి రెడీగా ఇచ్చేసి పిల్లలకి స్టార్ట్ చేసాం. చూడండి ఇల్లు ఎలా ఉందో నాకైతే ఇప్పుడు చూస్తున్నా కూడా వీడియో నీరసం వస్తుంది. ఇక్కడ నాకెవరు మెయిడ్ లేరు. సో, నార్మల్‌గా ఎప్పుడు ఏదన్నా హెల్త్ బాలేదు ఏదన్నా అన్నా సడెన్‌గా ఒక రోజు 2 రోజులకి మెయిడ్ ఎవరన్నా పక్కన ఎవరికన్నా ఉంటారు కదా! వాళ్ళనొచ్చి హెల్ప్ చేయమన్నా చెయ్యరు. ఇంక బిజీ అమ్మ వేరే ఈ టైంకి వేరే వాళ్ళ ఇంట్లో ఉన్నాయి అది ఇది అని చెప్తుంటారు. బట్ మొత్తం నేను, మా హస్బెండ్, పిల్లలు మేమే చేసుకున్నాము. ఇదైతే ఒక రూమ్ ఫినిష్ అయిన తర్వాత ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే మేమైతే ఇట్లా ఇంట్లోకి వచ్చినప్పుడు స్టార్టింగ్‌లోనే ఇలా షీట్స్ అయితే కొనుక్కున్నాము. ఇవి బండిల్ లాగా ఉంటుంది. ఆ బండిల్‌ని మనం మన సైజెస్‌కి తగ్గట్టుగా కప్‌బోర్డ్స్‌కి తగ్గట్టుగా కట్ చేసుకోవచ్చు. పేపర్ కన్నా కూడా ఇవైతే మాకు బెటర్ అనిపించింది. ఇదైతే వాషబుల్. మంచిగా వాష్ చేసుకోవచ్చు. పేపర్ అయితే కొంచెం తడి తడిగా అవుతుంది కదా! ఇవైతే అట్లా అవ్వవు. అవే చూపిస్తున్నాను మీకు. ఇవి సర్దే ప్రాసెస్‌లో అయితే ఒక కళాఖండం బయటపడింది. ఇదేంటో గుర్తుపట్టారా? గుర్తుపట్టే ఉంటారు. ఇది పెళ్ళిలో తీసుకొస్తాం కదా! కొబ్బరి బోండం అమ్మాయి పట్టుకొని వస్తది కదా! కొబ్బరి బోండం అది నా పెళ్ళిలోది. మా హస్బెండ్ నేమ్ అయితే పోయింది కూడా చాలా వరకు మౌలి అండ్ హరీష. అది అప్పట్లో అంత డెకరేషన్ లేదు. మా ఊర్లో అయితే అసలే లేవు కొబ్బరి బొండాలకి. సో, నేనే నార్మల్‌గా ఏవో అట్లా డెకరేట్ చేసుకున్నా. ఇప్పుడైతే ఇంకా బాగా చేసుకుంటున్నారనుకోండి ఈవెన్ కొబ్బరి బొండమైనా. ఇదొచ్చేసి మా వెడ్డింగ్ కార్డ్. నేను మా హస్బెండ్ పర్సనల్‌గా మనం చేయించుకుంటాం కదా! ఆ వెడ్డింగ్ కార్డ్ ఇది. సో, హాయ్ అండి. ఫైనల్‌గా ఈ 2 రూమ్స్ అయితే క్లీనింగ్ అయితే అయిపోయింది. బట్ నేను క్లీనింగ్ చేసుకునేదైతే నేను అదేం వీడియో రికార్డ్ చేసుకోలేదు. మార్నింగ్ అరౌండ్ 8:00కి స్టార్ట్ చేస్తే నాకు ఈవినింగ్ 6 అయింది. ఆ 2 రూమ్స్ ఫినిష్ అయిపోయేసరికి. నాకు చూసారు కదా ఇల్లు ఎలా ఉందో. నాకు దాన్ని క్లీన్ చేసుకునేదాకా అసలు ఇంక వేరే ఆలోచనే రాలేదు. అందుకే నాకు వీడియో రికార్డ్ చేసుకుంటూ క్లీన్ చేసుకోవాలైతే అనిపించలేదు నిజంగా. మనం క్లీన్ చేసుకోవాలని ఫిక్స్ అయిపోయి ఉంటే అది వేరు. అప్పుడు ఫిజికల్‌గా, మెంటల్‌గా అంతా రెడీ అయ్యి ఉంటాము. కానీ ఇలా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మాత్రం క్లీన్ చేసుకోవాలంటే బాబోయ్! అని అనిపించింది. బట్ ఒక గుడ్ థింగ్ ఏంటి అంటే దీనిలో చాలా చెత్త అయితే బయటికి పోయింది. ఎంత చెత్త బయట పడేసామంటే వస్తూనే ఉంది చెత్త. మీరు నా వీడియోస్ చూస్తుంటే నేను మాక్సిమం కూడా క్లీన్‌గానే చేసుకుంటాను గదా! ఇల్లు అది ఎప్పుడు నీట్‌గా సర్దుకుంటూనే ఉంటాను. కొంచెం అలాంటి వీడియోస్ మన ఛానెల్‌లో ఉంటాయి. బట్ అలాంటిది చాలా ఇక్కడ పైనున్నాయి గదా! ఈ పైన కనిపిస్తున్నాయి గదా! అవి తొందరగా అయితే తీయం గదా! అక్కడ యూజ్ చేయని ఐటెమ్సే ఎక్కువుంటాయి. సో, అవైతే ఫ్రీక్వెంట్‌గా అయితే ఏం క్లీన్ చెయ్యము. ప్లస్ బొమ్మలున్నాయండి. ఎన్ని బొమ్మలో పిల్లలవైతే. ఇంకా చాలా చిన్నప్పుడు ఇచ్చేసానులే గానీ, ఇంకా ప్రెజెంట్‌వి గూడా. బట్ వాళ్ళకి ముందే చెప్పాను. మీకు కంపల్సరీ కావాలి. ఇది ఆడుకుంటాం అంటేనే లేదు. ఎప్పుడో ఒకసారి ఆడుకుంటాం అన్నది మాత్రం ఉంచొద్దు అని చెప్పేసి చెప్తే వాళ్ళు కూడా చాలా వరకు వాళ్ళు యూజ్ చేసుకొని అన్నీ పాపం కిడ్స్ రూమ్ అయితే మొత్తం వాళ్ళే క్లీన్ చేసుకున్నారు. ఐ మీన్ వాళ్ళకి ఏం కావాలి, ఏం అవసరం లేదు. వాళ్ళు అవన్నీ డివైడ్ చేసిస్తే నేను సర్దేసుకున్నాననుకోండి. బట్ మొత్తం మేము నలుగురమే క్లీన్ చేసుకున్నాము. ఆ చెత్త అయితే చాలా బయటకైతే పోయింది. కొంచెం 2 రూమ్స్ అయితే ప్రశాంతంగా ఉన్నాయి. ఒక్కసారి అయితే నార్మల్‌గా లుక్ చూపిస్తాను ఎలా ఉంది అని. సో, ఇంకా స్మెల్ అయితే కంప్లీట్‌గా పోలేదండి. నేను అందుకే అయితే ఓపెన్ చేసుకొని ఉంచాము. మార్నింగ్ లేచిన తర్వాత. చూడండి ఎలా సర్దుకున్నాను అన్నదైతే చూపిస్తాను. మేబీ ఇంకా ఏమన్నా సజెషన్స్ ఉంటే మాత్రం డెఫినెట్‌గా ఇవ్వండి. ఎందుకంటే ఇది ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ మాకు. ఇంత ఈ 12 ఇయర్స్ అవుతుంది మా మ్యారేజ్ అయ్యి. ఇలా టెర్మైట్స్ రావటము ఇంట్లోకి ఇట్లాంటిదైతే మాకు ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్. సో, ఇంకేమైనా ప్రికాషన్స్ తీసుకోవాలి అంటే మాత్రం డెఫినెట్‌గా చెప్పండి. ఇక్కడైతే నేను బెడ్ షీట్స్ పెట్టుకున్నాను. ఈ బెడ్ షీట్స్ మాకు కావాల్సినవి మా నలుగురికి కావాల్సినవి మా రూమ్‌లోనే ఉంటాయి. ఇవి ఎవరైనా వచ్చినప్పుడు యూజ్ చేసుకునేవి. నాకు పెద్ద అవసరం ఉండదు కదా! అని నేను పైన పెట్టుకున్నాను. ప్లస్ ఇదొచ్చేసి డీమార్ట్‌లో బ్లాంకెట్ కొంటే దానికొచ్చింది. బావుంది కదా! కావాలి నేను అది యూజ్ చేసుకుంటున్నా రోజు. బట్ నేను కొంచెం కకృతిగా ఎక్కువ పెట్టేసాను. ఎక్కువ పెట్టేసి జిప్పేస్తుంటే జిప్ ఫెయిల్ అయిపోయింది.
బట్ ఓకే కదా ప్రెజెంట్ అని ఫస్ట్ నేనైతే ఇప్పుడైతే రూమ్ అందంగా ఉందా అని చూసుకోలేదు. ఈసారి క్లీనింగ్ అప్పుడు మాత్రం ఇవి ఇలా పెట్టుకున్నాననుకోండి, నేనిప్పుడు వీళ్ళెంత ఓకే స్ప్రే చేసినా, ఎంత రావు అని చెప్పినా మేబీ నేను చెక్ చేసుకుంటూ ఉంటే బెటరు. వీక్‌కి 1 టైమ్ అండ్ 2 టైమ్స్ అన్నా నేను చెక్ చేసుకోవడం నాకు ఈజీ ఉండి ఇలా ఉన్నాయనుకోండి, ఇప్పుడు నేను ఈజీగా తీసేసుకొని 5 మినిట్స్ కూడా పట్టదు నాకొకసారి చెక్ చేసుకోవడం, ఊడ్చుకునేటప్పుడు. అందుకే నేను మాక్సిమం కూడా ఇప్పుడు అందంగా ఉందా, బావుందా, డెకరేషన్ లాగా అని చూడకుండా నా కంఫర్ట్‌కి తగ్గట్టుగా నాకిప్పుడు కావాల్సిన విధంగా అయితే పెట్టేసుకున్నాను. అందుకే ఇంక ఇదే కవర్‌లాగా ఉందనుకోండి, కవర్ తీసుకోవచ్చులే అన్నట్టు పెట్టుకుంటున్నాను. ప్లస్ వీటికి కూడా నేను బెడ్ షీట్స్‌కి కూడా నేను ఆర్డర్ పెట్టుకున్నాను. బెడ్ షీట్స్ హోల్డర్ లాంటివి ఉన్నాయి స్టోరేజ్ ఐటెమ్. స్టోరేజ్ చేసుకోటానికి. బట్ ఇంకా అవైతే రాలేదు. డెలివరీ అవ్వలేదు. అయితే ఒకసారి నేను అవి కూడా చూపిస్తాను ఎలా ఉంది అనేసి. బెడ్ షీట్స్‌కి అయితే ఇట్లా పెద్దవి కావాలి కదా! అవైతే ఇంక పెట్టుకుంటున్నాను. అంటే ఇలాంటివైతే తీసుకున్నాను. ఇవైతే క్వాలిటీ చాలా బావుంది. ఇలా బాక్సుల్లాగా స్టిఫ్‌గా వచ్చినియి. నా దగ్గర నార్మల్‌గా అంతకుముందు ఇట్లాంటివి ఉండేవి. 5, 6 ఇయర్స్ నుంచి ఇలాంటివైతే యూజ్ చేస్తున్నా. బట్ ఇవి చూడండి ఇట్లా ఒక మూటలాగా పడిపోయినట్లున్నాయి గదా! బట్ ఇవైతే బాక్స్ టైప్‌లో ఉంది. బట్ ఏదైనా అమౌంట్‌ని బట్టేలెండి. ఇవొచ్చేసి అరౌండ్ 500 పడింది నాకు ఒక్కొక్కటి. బట్ కావాలి అని మాత్రం కొంచెం తీసుకున్నాము. మాక్సిమం ఇంట్లో కార్డ్‌బోర్డ్ అన్నది లేకుండా అయితే చేసుకున్నామండి. హ్మ్. ఇది అన్బాక్సింగ్ ఒకసారి వీడియో కూడా ఉంటే షేర్ చేస్తాను ఉన్నట్లుంది. లోపలైతే అదేంటి ఐరన్‌వి లాంటివి వచ్చాయి. కొంచెం అందుకే స్టిఫ్‌గా నిలబడింది. ప్లస్ దానికి పైన ఓపెన్‌తో పాటు ఇట్లా మిడిల్‌లో గూడా ఓపెన్ ఉంది. నేనిక్కడొచ్చేసి నా డైలీ వేర్ శారీస్ పెట్టుకున్నాను. నార్మల్‌గా అయితే నేను డైలీ ఏం శారీస్ కట్టుకోనండి. కొంచెం నాకు శారీ కట్టుకొని ఇంట్లో పనులు హ్యాండిల్ చేసుకోవడం నాకైతే అంత కంఫర్ట్‌గా ఉండదు. ప్లస్ ఇప్పుడు వెయిట్ పెరిగాను అసలే శారీ కట్టుకోవట్లేదు. బట్ ఈ డైలీ వేర్ శారీస్ దానికి సంబంధించి పెట్టికోట్స్ మొత్తం గూడా నేనిక్కడ పెట్టేసుకున్నాను దీనిలో. నాకిట్లా ఇది ఈజీగా లిఫ్ట్ చేయటము, ఈజీగా పక్కన పెట్టేసుకోవటం కంఫర్ట్‌గా ఉంటది అని చెప్పేసి. సో, ఇలా ఇంకొకటి దీనిలోనొచ్చేసి డైలీ ఇప్పుడు ఈ బెడ్స్ వీటికి మారుస్తాం గదా! బెడ్ షీట్స్. ఆ బెడ్ షీట్స్ పెట్టుకున్నా. చూడండి అసలు ఎంత స్పేస్ వచ్చిందంటే ఇంట్లో ఇప్పుడు. చూడండి ఇంకా ఎంత స్పేస్ ఉందో. ఇంకా చాలా ఐటెమ్స్ పడతాయి. అంతకుముందయితే ఒకదానిలో ఒకటి ఇరికిచ్చి అట్లుండేది. ఇప్పుడు చాలా స్పేస్ ఉంది. ఇది కూడా అలాంటిదే. ఇదొచ్చేసి అక్కడ దీనిలో నాకు ఓన్లీ శారీస్, పెట్టికోట్సే సరిపోయాయి. సో, బ్లౌజెస్ అన్నీ నేనిక్కడ పెట్టుకున్నా. ఇదొచ్చేసి నేను స్టిచ్చింగ్ చేసుకుంటాను కదా! స్టిచ్చింగ్ అంటే బయట ఎవరికీ చెయ్యనండి. నావి, మా అమ్మాయివి చేసుకుంటాము. ఆ స్టిచ్చింగ్ కావాల్సినటువంటి లైనింగ్స్ ఇవి. నార్మల్‌గా అప్పటికప్పుడు స్టిచ్చింగ్ చేయాలనిపించి చేసేటివి అంతే తప్ప ముందే ప్లాన్డ్‌గా అట్లేముండదు. ఈరోజు ఇప్పుడు ఖాళీగా ఉంది. లేదు ఏదైనా కుట్టాలని అనిపిచ్చింది. ఏమన్నా కొత్త డ్రెస్ వేసుకోవాలని అనిపిచ్చిందనుకోండి. ఏదైనా ఇంట్లో యూజ్ చేయని శారీ గానీ, ఆల్రెడీ తీసుకున్న మెటీరియల్స్ కానీ ఉన్నాయనుకోండి. ఇంకా అప్పటికప్పుడు కావాలి అనుకుంటే నేను స్టిచ్చింగ్ చేసుకుంటాను. అలా స్టిచ్చింగ్ చేసుకునేప్పుడు మళ్ళీ దానికోసం లైనింగ్ కోసమో, దారం కోసమో దేనికన్నా అట్లా బయటికెళ్ళాలంటే మాత్రం నాకప్పుడు అసలవ్వదు. నాకు వెళ్ళాలని అనిపించదు. ప్లస్ ఈ పొల్యూషన్‌కైతే నేను నిజంగా అన్ని సార్లయితే స్కూటీ మీద తిరగలేకపోతున్నా. అందుకే కొన్ని లైనింగ్స్ అయితే కొన్ని కలర్స్ ఉంటాయి కదా! వైటు, గ్రీను, బ్లాకు ఇట్లాంటివి కొంచెం రెగ్యులర్‌గా యూజ్ చేసే కలర్స్ అయితే ఎప్పుడు ఉంటాయి. బ్లౌజ్ పీసెస్ కూడా వస్తున్నాయి. ప్లెయిన్ బ్లౌజ్ ఇప్పుడు ఎవరు కుట్టించుకుంటున్నారండి? ఎవరు కుట్టించుకోరు గదా! అట్లాని ప్లెయిన్ బ్లౌజ్ ఇట్లాంటివి లైనింగ్స్ అన్నీ కూడా నేను ఈ కవర్‌లో పెట్టుకున్నాను. ఈ రూమ్‌లో వచ్చేసి మాక్సిమం కూడా మేము ఎక్కువ డైలీ మేమేమి యూజ్ చేసుకోము. ఇది కూడా క్లాత్‌లే. ఇవి ఏంటి అంటే మెటీరియల్స్ లాగా అన్నమాట. అంటే ఫుల్ మెటీరియల్ కాదు. మనం డిజైనర్ వేర్ ఉంటది కదా! ఇప్పుడు ఈ డ్రెస్ ఉందనుకోండి. ఈ డ్రెస్ కుట్టుకున్న తర్వాత ఎంతో కొంత హ్మ్. మిగిలిపోయిందనుకోండి క్లాత్. ఆ క్లాత్ నేను పడేసేయనండి. చిన్నగా ఉంటే పడేసేస్తాను. బట్ ఒక హాఫ్ మీటరు, పావు మీటర్ అట్లా మిగిలిందనుకోండి మేబీ ఇంకో దేనికన్నా యూజ్ అవుతది కదా! అందుకనే డిజైనర్ వేర్ అయితే పెట్టుకుంటాను. యాక్చువల్‌గా ఏం చేశానంటే ఈ కి ఈ కింద ఏదైతే ఉందో కప్‌బోర్డ్, ఈ కప్‌బోర్డ్‌లో అట్లా ఉండేవి. ఒక పెద్ద బాక్స్ ఉంటది కదా! కార్డ్‌బోర్డ్ బాక్స్.
నేను 2000 అంటే మ్యారేజ్ అయిన దగ్గర నుంచి, మా పాప పుట్టిన దగ్గర నుంచి స్టిచ్చింగ్ చేసుకుంటున్నా. అప్పటినుంచి మిగిలిపోయిన క్లాత్‌లన్నీ కూడా ఒక పెద్ద కార్డ్‌బోర్డ్‌లో పెట్టేసి, ఆ కింద ర్యాక్ మొత్తం పెట్టుకున్నాను. పెట్టుకుంటే చెదలొచ్చింది. యాక్చువల్‌గా అక్కడే వచ్చాయి. ఈ సీజన్‌లో వస్తాయి. ప్లస్ ఏంటి అంటే కొంచెం తేమలాగుంటది కదా! మాయిశ్చర్ లాగుంటాయి కదా! ఫ్లోర్ గానివ్వండి, గోడలు గానివ్వండి, మొత్తం ఆ కార్డ్‌బోర్డ్ నిండా అసలు కింద తీసి జరిపితే మొత్తం అవే ఉన్నాయి. ప్లస్ కార్డ్‌బోర్డ్‌కి కింద కూడా హోల్స్ చేసేసి లోపలికెళ్ళిపోయాయి. ఇంకా అసలు ఎలా అంటే అది ఓపెన్ చేసి చూసుకోవడానికి గూడా లేదు. ఓపెన్ చేస్తే ఇంట్లో ఓపెన్ చేసామంటే అవన్నీ ఇంట్లో పడిపోతాయి. లేదు తీసుకెళ్ళి కారిడార్‌లో ఎక్కడికి తీసుకెళ్ళినా గూడా మనదేమి ఇండివిడ్యువల్ హౌస్ కాదు గదా! పక్క ఫ్లాట్‌కి ఎవరికైనా ఎళ్ళినా కూడా ఇబ్బంది. సో, ఇబ్బంది గదా! అందుకే ఇంక మా హస్బెండ్ అయితే అసలు ఇప్పుడేం ఓపెన్ చేయడానికి లేదు. అవన్నీ వేస్ట్‌వే గదా! ఎట్లాగూ అని జెప్పేసి, ఇంక వాచ్‌మెన్ హెల్ప్ తీసుకెళ్ళి మొత్తం బాక్స్ తగలబెట్టేశారు. ఓకే. అవి నార్మల్ స్టిచ్చింగ్‌కి సంబంధించిన క్లాత్‌లే అయితే ఓకే. ప్రాబ్లమ్ లేదు. బట్ ఇంగేమున్నాయో కూడా చెక్ చేసుకోలేదనైతే కొంచెం ఫీలయ్యా ఆ రోజు. అట్‌లీస్ట్ చెక్ చేసుకొని ఉండుంటే మేబీ యూజ్‌ఫుల్ అయ్యేయి నాకేమన్నా ఉండేవేమో గానీ, బట్ ఏం జేయలేము. ఇప్పుడు గనక ఆ చెదలు పెరిగిపోయాయి అంటే ఎక్కడైనా పడి, నా వల్ల అయితే అవ్వదు. వుడ్డంతా పాడైపోతది కష్టం గాబట్టి. సో, ఆ కార్డ్‌బోర్డ్స్ తీసేసి మాక్సిమం అయితే కొంచెం ఇలాంటివి స్టోరేజ్ అయితే తీసుకున్నాము. ప్లాస్టిక్‌వి అట్లాంటివైతే. సో, ఇక్కడికొస్తే అంటే ఇది అమ్మ వాళ్ళది. మా నాన్న కజిన్స్ ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళ బట్టల వరకు వాళ్ళు సెపరేట్‌గా బ్యాగ్‌లో పెట్టేసుకుంటారు. ఏమన్నా 1, 2 డ్రెసెస్ ఉన్నా గూడా వాళ్ళ బ్యాగ్‌లో పెట్టుకొని, ఆ బ్యాగ్ అయితే నేను అలానే ఉంచేసుకున్నాను. ఇది గూడా నా బ్యాగే. దీనిలో నాకు స్టిచ్చింగ్‌కి సంబంధించిన కొన్ని మెటీరియల్స్ ఉన్నాయి. ఐ మీన్ పేపర్ వర్క్ లాంటివున్నాయి. సో, నాకివి కావాలి అని జెప్పేసి ఎదురుగానే పెట్టుకున్నాను. అండ్ ఇది. నెక్స్ట్ ఇది. ఏదైనా మన అమౌంట్‌ని బట్టేనండి. ఇది గూడా నేను అమెజాన్‌లోనే తీసుకున్నాను. ఇదొచ్చేసి 300కి 3 వచ్చాయి. చాలా స్పేస్ అయితే చాలా ఉంది. చాలా పెద్దగా ఉంది. బట్ క్వాలిటీ అయితే డెఫినిట్‌గా ఇదే బావుంది. నాకైతే ఇది చాలా నచ్చింది. ఈ బాక్సెస్ అయితే బావుంది. లుక్ బావుంది. కంఫర్ట్‌గా ఉన్నాయి. బట్ ఇది గూడా ఓకేలెండి. ఈ నాకు పర్లేదు బానే అనిపిచ్చింది. కొంచెం ఎక్కువైతే పడుతున్నాయి. ఇవన్నీ స్వెటర్సేనండి. రైనీ సీజన్ స్టార్ట్ అయింది కదా! పిల్లలు ఆబ్వియస్‌గా అయితే స్వెటర్స్ ఏసుకెళ్తారు వర్షం పడుతుంది అంటే. మార్నింగ్ స్వెటరు అండ్ ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఒకరోజు స్వెటర్ ఉంటది. నైట్ ఉంటది. ప్లస్ వాళ్ళ స్కూల్ స్వెటర్స్ సెపరేట్ ఉంటాయి. సో, ఇంకా అప్పటికప్పుడు సడెన్‌గా స్కూల్‌కి ఎళ్ళేటప్పుడు సడెన్‌గా మా స్వెటర్ అని చెప్పేసి హడావిడి చేస్తుంటారు. సో, ఆ టైంలో కష్టం కాబట్టి ఇప్పుడు ఇవి అవసరం కాబట్టి ఇవన్నీ అయితే నేను కింద బెట్టుకున్నాను. ఇప్పుడు ఈ సీజన్‌కి అవసరం నెక్స్ట్ గూడా గావాలి గదా! ఒక 3, 4 మంత్స్ అయితే అని జెప్పేసి. సో, కిందయితే మాక్సిమం ఖాళీగానే వదిలేసామండి. ఇంకా చూద్దాము ఇప్పుడేం పెట్టొద్దు దానిలో అనుకోని. ఇది హెల్మెట్ అయితే మనం డైలీ పెట్టుకోవాలి. బయటుండాలి. బట్ నేను యూజ్ చేయట్లేదని నేనక్కడ బెట్టేసుకున్నా. ఈ పేపర్స్ కూడా తీయాలండి. తీసి ఇంకెక్కడన్నా పెట్టాలి. అండ్ ఇదేమన్నా హోల్స్ చేసుకొని ఇది ఉంటది గదా! ఇది. బట్ ఏంటి అంటే నిజంగా ఎనర్జీ అయిపోయిందండి నిన్న సర్దేసరికి చాలా. సో, కొంచెం చిన్న చిన్నవి ఉన్నాయి. కొంచెం ఆర్గనైజ్ చేసుకోవాల్సింది. బట్ ఓకే. రేపన్నా చేసుకుందాంలే. మెయిన్ పార్ట్ అయితే ఫినిష్ అయింది గదా! అనేసి ఈరోజైతే కొంచెం రెస్ట్ తీసుకుంటున్నాను. సో, ఈ ఓవరాల్‌గా ఈ కప్‌బోర్డ్ అయితే ఇది. దీని తర్వాతొచ్చేసి ఉంటది. బట్ ఇదైతే నేను ఇప్పుడేం ఓపెన్ చేసి చూపించను. ఎందుకంటే దీనిలో ఓన్లీ బీరువానే ఉంటుంది. ఓన్లీ నా బట్టలు మాత్రమే ఉంటాయి. ఇది మా నేను చిన్నప్పుడు బీరువా అనమాట. పెద్దనాన్న వాళ్ళ దగ్గర ఉన్నానని చెప్పాను కదా! సో, అప్పుడు మేము యూజ్ చేసుకున్న బీరువా. ఊరికే చూపిస్తాను. ఏంటి ఇలా సర్దుకున్నాం, అలా సర్దుకున్నాం అనొద్దు. నేనేమి ఆర్గనైజ్ చేసుకోలేదు. నార్మల్‌గా ఎలా ఉందో అలా చూపిస్తున్నాను. ఏవో లాగి పికి ఏవో చేస్తుంటాం గదా! ఇంకా ఒకసారి నీట్‌గా ఆర్గనైజ్ చేసుకున్నాకైతే చూపిస్తాను మళ్ళీ. ఇదైతే ఈ ఇల్లు వుడ్ వర్క్ చేయించుకునేటప్పుడే సైజ్‌కి తగ్గట్టుగా అయితే చేయించేసుకున్నాము. ఈ ఈ రూమ్‌లో అండ్ మాస్టర్ బెడ్‌రూమ్‌లో కూడా 2 బీరువాస్ కావాల్సిన విధంగా అయితే సైజ్ చేయించేసుకున్నాము. ఇదొచ్చేసి ఈ ఇంట్లోకి రాకముందు మాకు ఓన్లీ ఈ ఒక్క బెడ్డే ఉండేది. సో, మా నలుగురికి ఇది సరిపోదు కాబట్టి నేను కింద పడుకుంటున్నానని మా అమ్మ వాళ్ళు ఇదైతే పంపించారు. సో,
ఉంటుందిలే అనేసి. బట్ ఇప్పుడు ఒక ఇన్లాస్ కానీ ఎవరైనా వచ్చినప్పుడు, అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళైతే ఎవరు కింద పడుకోలేరు కాబట్టి అందరూ ఒకేసారి వచ్చినప్పుడు కావాల్సి ఉంటుంది కదా అనేసి ఇదైతే ఇలానే చేసుకున్నాము. ఇక్కడికి వచ్చి చూస్తే ఇది ఓన్లీ ఇది కూడా తీసేయాలి. ఇది కూడా కార్డ్‌బోర్డే. కార్డ్‌బోర్డ్ అంటేనే భయమేస్తుంది నాకు. కార్డ్‌బోర్డ్ ఇది ఏంటి అంటే వేయింగ్ మిషను. తీసేయాలి కానీ కార్డ్‌బోర్డ్ ఉంటే కొంచెం సేఫ్టీ ఉంటదిలే దానికి అన్నట్టు. ప్లస్ ఇది కొంచెం బ్యాటరీలు అయిపోయినాయి. లేకపోతే ఇదే యూజ్ చేసుకుంటాం నార్మల్‌గా. ఇవి ఎదురుగా ఉన్నాయంటే కొంచెం వెయిట్ చెక్ చేసుకుంటూ ఉంటాం కదా ఫ్రీక్వెంట్‌గా అనేసి. ఇదైతే మా అబ్బాయి హ్యాట్. ఇది కొంచెం క్రికెట్‌కెళ్ళినప్పుడు కావాలి. నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది బ్యాక్ డ్రాప్ ఉంటుంది కదా స్టాండ్, బ్యాక్ డ్రాప్ స్టాండ్ అది. సో ఓవరాల్గా అయితే ఇది మ్యాక్సిమం పైన కూడా ఏం లేవండి. పైన కూడా చాలా వరకు అయితే తీసేసాము, క్లియర్ చేసాము. ఈ బ్యాక్ డ్రాప్ స్టాండ్ కూడా ఇంకా ఇప్పుడు శ్రావణ మాసం వస్తుంది, తర్వాత ఆగస్టులో మా అబ్బాయి బర్త్డే, సెప్టెంబర్లో మా అమ్మాయి బర్త్డే. సో బర్త్డేస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆబ్వియస్గా ఇది కూడా పైకే వెళ్ళిపోతుంది. ప్రజెంట్ అవసరం కదా అనేసి కింద పెట్టుకున్నాను. నేను ఎలా యూజ్ చేస్తా, ఎలా ఉంటాను అంటే ఇది కొన్ని ఆల్మోస్ట్ 3-4 మంత్స్ అవుతుంది, 3-4 ఇయర్స్ అవుతుంది. ఈ 3-4 ఇయర్స్ నుంచి కూడా దీన్ని ఇంకొక కార్డ్బోర్డ్ బాక్స్ వస్తుంది కదా, ఆ బాక్స్ యూజ్ చేసుకొని ఆ బాక్స్తో కలిపి అలా ఉంచుకునేదాన్ని, బాక్స్ కూడా పడేయకుండా. ఇప్పుడైతే అట్లా ఏం లేవు, మొత్తం కార్డ్బోర్డ్లు అన్నీ పడేసేసి నార్మల్గా అయితే అలా ఉంచుకున్నాను. యాక్చువల్గా అయితే నేను వాయిస్ ఓవర్ ఇస్తూనే వీడియో రికార్డ్ చేసుకున్నాను. ఫస్ట్ టైము చేసుకున్నాను, బట్ అది మధ్యలో ఎక్కడో ఆగిపోయింది. తర్వాత ఎడిటింగ్ చేసుకునేటప్పుడు చూస్తే వాయిస్ రావట్లేదు. సరే అని చెప్పేసి మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ నేను వాయిస్ ఇస్తూనే మళ్ళీ సెకండ్ టైం వీడియో రికార్డ్ చేసుకుంటుంటే ఇది మళ్ళీ మిడిల్లోకి వచ్చిన తర్వాత అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఎడిటింగ్ చేసుకునేటప్పుడు చూస్తుంటే వాయిస్ రావట్లేదు. ఏంటి అని చూస్తే మైక్లో ఛార్జింగ్ లేదు. సో మళ్ళీ ఇప్పుడు హాఫ్ దగ్గర నుంచి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. కొన్నిసార్లు అలా జరుగుతుంటాయి. సో అది ఆ రూము. ఇది వచ్చేసి కిడ్స్ రూము. కిడ్స్ రూమ్లో కూడా మ్యాక్సిమం మొత్తం అయితే క్లియర్ చేసేసుకున్న వాళ్ళకి మ్యాండేటరీగా కావాల్సినవి మాత్రమే ఉంచుకున్నాము. ఇవి బుక్స్ ప్లస్ ఈరోజు పైన చూడండి ఓన్లీ మెడిసిన్స్ అవన్నీ కూడా మొత్తం ఎక్స్పైర్ అయిపోయినాయి, అవసరం లేదు, మొత్తం తీసేసాము. ఈ 2 కప్బోర్డ్స్ మాత్రం పిల్లలు 2 బుక్స్ కోసము. బట్ ఇంకా స్మెల్ వస్తుంది కదా రూము, కొంచెం 2 డేస్ తర్వాత అట్లా బుక్స్ పెడదాంలే, ఇప్పుడే పెడితే మళ్ళీ ఈ రూమ్లో తిరుగుతారు పిల్లలు అనేసి వదిలేసాము. కింద స్టోరేజ్ బాక్స్. ఈ స్టోరేజ్ బాక్స్ అయితే డీమార్ట్లో తీసుకున్నాను కొన్ని. ఇక్కడ డైలీ యూజ్ చేసుకునే స్టేషనరీ ఐటమ్స్ పెట్టుకున్నారు. ఈ కింద బాక్స్లోనేమో కొంచెం అప్పుడప్పుడు కావాల్సిన స్టేషనరీ ఐటమ్స్ మాత్రం బాక్స్లో పెట్టుకున్నాను. ఈ బాక్స్ అరౌండ్ 200 పడిందండి నాకు. డీమార్ట్లో తీసుకున్నాను. అరౌండ్ ఒక 3-4 స్టోరేజ్ బాక్సెస్ అయితే డీమార్ట్లో తీసుకున్నాను. సో మ్యాక్సిమం కూడా చాలా వరకు అయితే తీసేసాను. అసలు అంతకుముందు ఈ కప్బోర్డ్స్ చూస్తే ఎంత నిండిపోయి ఫుల్ అయిపోయి ఉండేదో. మేబీ నాకు ఫస్ట్ కిడ్స్ రూమ్ టూర్ కూడా ఉంది, ఒకసారి వీడియో చూడండి. మొత్తం తీసేసాము చాలా వరకు అయితే. సో ఓవరాల్గా అయితే ఇలా ఉంది. సో చెప్పాను కదా డీమార్ట్లో తీసుకున్నాను అనేసి. ఈ బాక్స్ అరౌండ్ 450-500 అనుకుంటా. ప్లస్ ప్రజెంట్ అయితే ఏం లేవు వేయటానికి అని చెప్పేసి బాక్సెస్ ఇవి ఉంటే బాల్స్ వేసేసాను. కానీ ఇదే కూడా తర్వాత అయితే స్టోరేజ్కి యూజ్ చేసుకుంటా. కింద వీల్స్ లాగైతే వచ్చాయి, చాలా బాగుంది. సో ఇవైతే బెటర్ కదా కార్డ్బోర్డ్స్ కన్నా కూడా. చూడటానికి లుక్ బాగుంటుంది, ప్లస్ సేఫ్టీ ఉంటుంది, కంఫర్ట్గా కూడా ఉంటాయి అని చెప్పేసి. సో ఇక్కడ ఏం చూపిస్తున్నాను అంటే ఇక్కడ యాక్చువల్గా పిల్లలది క్యాన్వాస్ బోర్డ్స్ ఉంటాయి కదా డ్రాయింగ్ వేసినవి, అవి పెట్టారు. ఇవి డైలీ యూజ్ చేసుకునేది మామూలుగా ఇవి టేబులే, డైలీ యూజ్ చేసుకునే స్టడీ టేబులే. బట్ ఒక 4-5 డేస్ నేను అవి తీయలేదు, చెక్ చేయలేదు. అక్కడ కూడా చెదలు వచ్చేసాయండి పైన. ఆ క్యాన్వాస్ బోర్డ్స్ వాళ్ళు వేసిన డ్రాయింగ్స్ అన్నీ కూడా పడేసాము. బాధ అనిపించింది, బట్ ఇంకేం చేయలేము కదా. ఇంకా అయితే ఇంత ఉందండి సర్దాల్సింది. యాక్చువల్గా ఇవన్నీ కూడా బట్టలే నావి, పిల్లలవి, మా హస్బెండ్ సరిపోకుండా టైట్ అయిపోయిన బట్టలు. ఇవన్నీ నీట్గా చెక్ చేసి మొత్తం ఇవన్నీ డొనేట్ చేయాలి. అందుకే ఇవన్నీ అయితే అక్కడ పక్కన పెట్టేశాము. బట్ చెప్పాను కదండి ఎనర్జీ లేదు అసలు ఈరోజు అయితే. కొంచెం రెస్ట్ తీసుకుందాము, ప్లస్ రేపు సర్దేస్తే కొంచెం వెళ్ళిండి అట్లా డొనేట్ చేద్దాంలే అనేసి పక్కన పెట్టేసుకున్నాము. ఇవన్నీ మా హస్బెండ్ ప్యాంట్స్, షర్ట్స్ అన్నీ. సో వాళ్ళ ఆఫీస్లో అయితే డొనేషన్ తీసుకుంటారు, ప్లస్ బయట కూడా ఇప్పుడు డొనేషన్ బాక్సెస్ చాలా ఉంటున్నాయి కదా. సో ఇవన్నీ అయితే బట్టలు అయితే బయట ఇచ్చేస్తానండి. ఒకసారి అయితే జస్ట్ ఏమున్నాయి ఊరికే చెక్ చేసుకోవటం కోసం అంతే.
ఇంకా ఇదైతే పెండింగ్ ఉంది, సర్దుకోవాల్సింది ఒక్క పనే. సో అదే చూపిస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి స్టోరేజ్ బాక్సెస్ తీసుకున్నాను అన్నాను కదా, అలాంటి స్క్వేర్ బాక్సెస్ కాక ఇలాంటిది కూడా తీసుకున్నాను. ఇవైతే 2 తీసుకున్నాను. ఇది కూడా అరౌండ్ 350 ఎంతో. మరి ఇది కూడా చాలా స్పేస్ అయితే చాలా బాగుంది. ఒకటైతే మొత్తం కూడా ఎలక్ట్రిక్ ఐటమ్స్ అవన్నీ వేసేసుకొని పైన పెట్టేశాము. ఇదైతే ఇంకా దీంట్లో నేను కిచెన్లో కూడా కార్డ్బోర్డ్స్లోనే పెట్టుకునేదాన్ని, కొంచెం యూజ్ చేసిన ఐటమ్స్ గ్రాసరీస్ అన్నీ కూడా. ఇప్పుడు అక్కడ కార్డ్బోర్డ్ తీసేసి ఇది యూజ్ చేసుకోవాలి. బట్ ఇంకా కిచెన్ క్లీనింగ్ ఉంది. సో మేబీ రేపు చేసుకుంటే రేపు పెట్టుకుందామని చెప్పేసి పెట్టా. దీనికి లాక్స్ కూడా వచ్చేసాయి. చెప్పాను కదా మైక్ ఛార్జింగ్ అయిపోయింది అని, నేను చూసుకోకుండా అలా మాట్లాడుతూనే ఉన్నాను. సో సెకండ్ టైం అనమాట వీడియో రికార్డ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఎడిటింగ్ అప్పుడు చూసుకోవటం ఈరోజు. సో ఏం చెప్తున్నాను అంటే ఇంకా సో ప్లీజ్ అండి, వీడియో చూసిన తర్వాత నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. వీడియో నచ్చింది అంటే డెఫినెట్గా ఒక 1-2 సెకండ్స్ టైం తీసుకొనైనా ఒక చిన్న లైక్ చేయటము, ఒక చిన్న కమెంట్ చేయటం అయితే చేయండి. డెఫినెట్గా మీరు సపోర్ట్ చేస్తే నేను ఇంకా మంచి మంచి కంటెంట్ ఇవ్వటానికి, ఇంకా మంచిగా ఎనర్జెటిక్గా డైలీ వీడియోస్ అప్లోడ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో ఏమైనా సజెషన్స్ ఉంటే మాత్రం డెఫినెట్గా చెప్పండి, నేను ఇంప్లిమెంట్ చేసుకుంటాను.